తెలంగాణలో ప్రధాన పార్టీలకు చెందిన పలువురు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థుల ట్రాఫిక్ చలాన్లు భారీగా పెండింగ్ లో ఉన్నాయి. ఎన్నికల రూల్స్ ప్రకారం ఎంపీ అభ్యర్థులు పోల్ అఫిడవిట్లను సమర్పించే ముందు అన్ని బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది. కానీ వారిలో చాలా మంది బకాయిలు పెండింగ్ లోనే ఉన్నాయి. ముఖ్యంగా పెద్దపల్లి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ మెదక్ అభ్యర్థి నీలం మధుతో పాటు చాలా మంది చలాన్లు పెండింగ్ లోనే ఉన్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రెహానా, స్టేట్ లో సామాన్యులకి కాకుండా విఐపీస్ తో పాటు పాలిటీషియన్స్ కి కూడా చాలా మంది కూడా ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. తమ తమ వెహికల్స్ కి సంబంధించి ప్రధానంగా పలువురు పార్లమెంట్ అభ్యర్థుల ట్రాఫిక్ చలాన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయి. యాక్చువల్లీ రూల్స్ ప్రకారం ఈసీ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారము ఎంపీ అభ్యర్థులు పోల్ అఫిడవిట్లు సమర్పించే ముందు అన్ని ఏవైతే ఉంటాయో చలాన్స్ కానీ ఏదైనా కూడా లోన్స్ కానీ బకాయిలు ఏదైనా కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు చాలా మంది ఆ బకాయిలు కూడా ఇంకా చెల్లించాల్సి ఉంది. దానిలో భాగంగా పెద్దపల్లి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొప్పుల ఈశ్వర్ పేరిట 2019 నుండి 2019 నుండి మొత్తము 6,210 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. అతివేగంగా వాహనం నడిపినందుకు కాంగ్రెస్ మెదక్ అభ్యర్థి నీలం మధు పేరు పైన కూడా దాదాపు 3,305 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంది. అయితే సహజంగానే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ పైనతో పాటు హైవేస్ పైన కూడా ఒక కెమెరాస్ ఫిక్స్ చేశారు. ఆటోమేటెడ్ గా అవి స్పీడ్ నిర్దిష్టంగా 80 స్పీడ్ అనేది ఉంటుంది లిమిట్. బియాండ్ 80 స్పీడ్ పోతే ఎవరిదైనా కూడా అది క్యాప్చర్ చేసేస్తోంది ఆ కెమెరా. సో నార్మల్ గా కామన్ మ్యాన్ కే కాకుండా ప్రతి ఒక్కళ్ళది కూడా అది క్యాప్చర్ చేస్తా ఉంది. హైదరాబాద్ సిటీలో కూడా చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా పోలీసులు కూడా ఈ ట్రాఫిక్ చలాన్లు చెల్లించవలసిందిగా కూడా గతంలో కూడా వారికి కూడా చలాన్లు వచ్చాయి ఇంటికి. అలాగే వెబ్సైట్ లో ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్ లో కూడా ఇవన్నీ ఉంటాయి. వెహికల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే చలాన్లు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి కూడా చూపిస్తాయి. అయితే ఔటర్ రింగ్ రోడ్ కాకుండా హైవేస్ తో పాటు సిగ్నల్ జంప్ లో కూడా మనం సహజంగానే రెగ్యులర్ గా మనం ట్రావెల్ చేస్తూ ఉంటాము. బైక్ లో, కార్స్ లో సిగ్నల్ జంప్ అయినా కూడా ఫైన్ వేస్తూ ఉంటారు ఈ మధ్య. అలాగే ట్రిపుల్ రైడింగ్ కి యావరేజ్ గా సిగ్నల్ జంప్ కి 100 రూపీస్ 35 రూపీస్ ట్యాక్సెస్ తోని యూసేజ్ ఛార్జెస్ అని చెప్పేసి కూడా వేస్తూ ఉంటారు. ట్రిపుల్ రైడింగ్ కి 1000 రూపీస్ పైన కూడా వేస్తూ ఉంటారు. సో అయితే దీంట్లో పాలిటీషియన్స్ కూడా వాళ్ళకి ఏం ఎగ్జామ్షన్ లేదు. బేసిక్ గా ఇప్పుడు ఒక మినిస్టర్ కాన్వాయ్ కానీ, చీఫ్ మినిస్టర్ కాన్వాయ్ కానీ వాళ్ళకైతే స్పెసిఫిక్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళు నేచర్ వాళ్ళ డ్యూటీ రీత్యా కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ అవన్నీ ఉంటాయి. సెక్యూరిటీ థ్రెడ్స్ వల్ల కూడా వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది. కానీ మిగతా ఎంపీస్, ఎమ్మెల్యేస్ వెహికల్స్ స్టిక్కర్స్ అనేటివి ఫ్రంట్ ఉంటాయి, బ్యాక్ స్పీడ్ ట్రాకింగ్ అనేది రికగ్నైజ్ చేయదు. సో అందరికీ కూడా ఛాలెంజ్ పడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అయితే పెద్దపల్లి ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేరిట 2019 నుండి ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుండి 6,210 రూపీస్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. అలాగే జైరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కర్ పేరిట కూడా 3,105 రూపాయలు కూడా వాళ్ళు చెల్లించాల్సి ఉంది. అలాగే బీజేపీ భువనగిరి అభ్యర్థి బూర నర్సేగౌడ్ వెహికల్ పైన కూడా 3,105 పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఆయన ఇంకో కారు పైన కూడా ఆల్మోస్ట్ 1,035 పెండింగ్ లో ఉంది. ఇక పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ వెహికల్ వాహనం పేరిట కూడా 2,070 రూపాయలు కూడా చలాన్ పెండింగ్ లో ఉంది. అలాగే సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి టి పద్మారావు గౌడ్ వాహనం పైన కూడా 1,035 రూపాయలు పెండింగ్ లో ఉంది చలాన్. అలాగే నల్గొండ టిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి పైన 200 రూపీస్ ఉంది. అలాగే టిఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ 470 రూపాయలు చలాన్లు పెండింగ్ లో ఉన్నవి. ఇవన్నీ కూడా ఈ ట్రాకింగ్ మెషిన్స్ ఎప్పుడైతే స్పీడ్ ట్రాకింగ్ మెషిన్స్ వచ్చాయో కూడా ఓన్లీ మెషిన్ పని ఏంటంటే ఎవరో ఓవర్ స్పీడ్ వెళ్తున్నారో ఇమీడియట్ గా క్యాప్చర్ చేసేస్తుంది. ఆటోమేటిక్ గా చలాన్ అనేది జనరేట్ అవుతా ఉంది. సో ఈ ఓవర్ స్పీడ్ కానీ లేకపోతే సిగ్నల్ క్రాస్ చేయడం కానీ ఇవన్నీ కూడా కామన్ మ్యానే కాకుండా పాలిటీషియన్స్ కూడా ఈ చలాన్లకి బారిన పడుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ డ్రైవర్స్ కి బేసిక్ గా తెలియదు. డ్రైవర్స్ అనేవాళ్ళు వాళ్ళు ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్ కాబట్టి క్యాంపెయినింగ్ కి ఫాస్ట్ గా వెళ్తా ఉంటారు. యూజువల్ గా ఇన్ జనరల్ గా కూడా ఇప్పుడు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన మంత్రిగా ఉండి కూడా సొంత వెహికల్ పైన ఫాస్ట్ గా వెళ్ళిపోవడము, ఆ స్పీడ్ ట్రాకింగ్
దాన్ని ట్రిగ్గర్ చేయడము ఇలా జరుగుతూ ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా వీళ్ళు ఏవేవైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ ఛాలెంజ్ కానీ ఎవ్రీథింగ్ పే చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు అయితే ఈ రాజకీయ నాయకులు, మనం ప్రస్తావించిన నాయకులు ఎవరు కూడా, అభ్యర్థులు కూడా ఎవరు కూడా ఇప్పటివరకు పే చేయలేదని అయితే తెలుస్తోంది. మరి ఈసీ దీనిపైన ఏమైనా వాళ్ళని వివరణ కోరుతుందా, లేకపోతే డెఫినెట్ గా వాళ్ళని ఇన్సిస్ట్ చేస్తుందా పే చేయాలి అనేది కూడా ఒక క్లారిటీ ఈసీ నుంచే రావాల్సి ఉంటుంది. రయానా. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.